జూన్ జూలైలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు స్కెడ్యూల్ విడుదలైంది. మొత్తం 24 స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా కానున్నాయి. మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ. జూన్ 9న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. జూన్ 18న పోలింగ్ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబు, నత్వాని పరిమళ్ పదవీ కాలం ముగియనుంది. కర్ణాటక నుంచి 4, గుజరాత్ నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 3, రాజస్థాన్ నుంచి 3, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో 1 స్థానం ఖాళీ కానుంది. ఇక కర్ణాటక, మధ్యప్రదేశ్కు చెందిన కీలక నేతల రాజ్యసభ పదవీకాలం త్వరలో పూర్తి కానుంది. ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డి దేవేగౌడ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. జూన్ జూలైలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు స్కెడ్యూల్ విడుదలైంది. మొత్తం 24 స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ స్వాతి, రానున్నటువంటి అంటే జూన్ జూలై నెలలో మొత్తం 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఓవరాల్గా 10 రాష్ట్రాల్లో 24 మందికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంతేకాదు జూన్ 18వ తేదీన దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఇక అదే రోజు 5 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, సానా సతీష్, దాంతోపాటు పరిమళ్ నత్వానికి సంబంధించినటువంటి సీట్లు. ఇక మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి రాజ్యసభ స్థానం కూడా ఖాళీ కాబోతుంది. ఆయన కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు అదే రాష్ట్రం నుంచి హెచ్డి దేవగౌడకు సంబంధించినటువంటి పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. ఇంకోవైపు మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్కి సంబంధించినటువంటి పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. అయితే ఇందులో ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఈ 24 స్థానాల్లో మళ్ళీ రిన్యువల్ ఎవరు కాబోతున్నారు అనేది కూడా కీలక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంటే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సానా సతీష్ బాబు ఒక్కరే టీడీపీ నుంచి ఉన్నారు. సో మిగతా ఎవరైతే అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, దాంతోపాటు పరిమళ్ నత్వాని, ఈ ముగ్గురిని కూడా వైసీపీ నామినేట్ చేసింది. సో ఆ ప్లేస్లో ఇక టీడీపీకి అవకాశం దక్కనుంది. మరోవైపు మల్లికార్జున ఖర్గేను మళ్ళీ రిన్యువల్ చేస్తారని తెలుస్తుంది. దాంతోపాటు ఆరోగ్య పరిస్థితుల రీత్యా హెచ్డి దేవగౌడకు రిన్యువల్ అవుతుందా లేదంటే మరొకరికి అవకాశం ఇస్తారనేది కూడా కొంత కీలకంగా మరి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇక రాజ్యసభకు సంబంధించినటువంటి రాజకీయాలు మళ్ళీ ఊపందుకోబోతున్నాయి. మొత్తం 24 మందికి సంబంధించినటువంటి సెలక్షన్లు, దాంతోపాటు సమీకరణలు అన్నీ కూడా మరోసారి జోరుగా ఛాన్స్ ఎవరికి దక్కనుంది ఏంటి అనే దాని మీద ఉత్కంఠగా రాజకీయాలు అయితే మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.